మొన్నటి వరకు జగన్మోహన్ రెడ్డి హయాంలో మద్యం ప్రియులు మందుబాబులు మందు కావాలి అంటే తెలంగాణ వెళ్ళిపోయేవారట. బార్డర్లో కూడా అక్కడ నుంచి తెచ్చుకోవడం, అప్పుడు చెక్కింగ్లు కూడా చాలా ఎక్కువ. ఎందుకంటే మనకి బ్రాండ్లు దొరకట్లేదు, అక్కడ మంచి బ్రాండ్లు ఉంటాయని చెప్పి అక్కడికి వెళ్ళిపోయేవారట. హైదరాబాద్ వెళ్ళిన వాళ్ళు కూడా అప్పట్లో కోర్టు కూడా చెప్పింది కదా, ఒక 2-3 బాటిల్స్ అయితే తెచ్చుకోవచ్చు ఒక మనిషి అని చెప్పి కోర్టు కూడా తీర్పిచ్చింది పక్క రాష్ట్రాల నుంచి అని. దాంతో చాలామంది తెచ్చుకోవడం కూడా మొదలుపెట్టారు. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం మందుబాబులకు ఒక షాకింగ్ న్యూస్ అయితే చెప్పింది. మందు ధరలు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. అది కూడా రాష్ట్రంలో మద్యం ధరలు పెంచేసింది. ఇప్పటికే క్వార్టర్కి 10 రూపాయలు, హాఫ్కి 20 రూపాయలు, ఫుల్ బాటిల్కి 40 రూపాయలు చొప్పున ధర పెంచుతూ ఎక్సైజ్ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ధరల పెంపు వల్ల ప్రభుత్వానికి నెలకి 160 కోట్ల రూపాయల మేర అదనపు ఆదాయం లభించబోతుందట. క్వార్టర్కి 110 రూపాయలకు అమ్ముతున్న చీప్ లిక్కర్, తక్కువ ఆల్కహాల్ శాతం ఉండే బ్రేజర్ ధరలు అయితే పెంచలేదట. అంటే ఇక చీప్ లిక్కర్లు, బ్రేజర్లు తాగి బతకాలనేది. అలాగే ఈ రెండు మినహా మిగతా అన్ని బ్రాండ్ల మద్యం ధరలు పెంచేశారు. పెరిగిన ధరలు ఆల్రెడీ అమల్లో కూడా వచ్చేసినాయి అంట. అంటే ఒక రకంగా ఇక తెలంగాణ వెళ్తే ఇప్పుడు మద్యం ఎక్కువ ధర ఖచ్చితంగా. అంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూడా ప్రభుత్వం మారిన తర్వాత అవే బ్రాండ్లు వచ్చేసినాయి కాబట్టి జనాలు ఎక్కడేళ్ళలో ఒకటే. కాకపోతే ఇప్పుడు ఇక్కడ మద్యం రేట్లు తక్కువ ఉంటే అక్కడి నుంచి ఇక్కడికి వస్తారేమో. కాకపోతే మద్యం మారితే వస్తారు కానీ 10 రూపాయలకి ఇప్పుడు ఫుల్ మీద 40 రూపాయలు, 40 రూపాయల కోసం ఇంత దూరం అయితే రారు కదా. కాకపోతే చూడండి, 160 కోట్ల రూపాయల ఆదాయం నెలకు పెరుగుద్దట రాష్ట్ర ప్రభుత్వానికి ఒక్క 10 రూపాయలు పెంచితే బాటిల్ మీద. దాన్ని బట్టి ఇంకా ఎంతమంది నిజంగా ప్రభుత్వాన్ని కాపాడుతున్నారా మందు తాగేవాళ్ళు. అలాగని ఇప్పుడు 10 రూపాయలు పెరిగిందని ఎవడైనా తాగడం తగ్గిస్తారా? తగ్గించరు. మామూలే, తాగుడు మామూలే, వాళ్ళ జోబులకి చిల్లు మామూలే. ప్రభుత్వానికి ఆదాయం అయితే పెంచుతున్నారు. అందుకే నిజమైన ట్యాక్స్ పేయర్స్ అంటారు వాళ్ళని.